ఒక వ్యక్తి దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకుంటే, ఒక వ్యక్తి దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకుంటే, ఒక దేవునితో తన స్నేహాన్ని పెంచుకుంటే అతడుకు ఈ లోక మనుషులతో సంపర్కం పెంచుకోలేదు. ప్రియ దేవుని బిడ్డ, లేఖనం చెప్తా ఉంది, పరిశుద్ధ వాక్యం చెప్తా ఉంది, మోషే కొండ దిగుట తడువు చేయుచుండగా. ఆ కొండ దేనికి సాదృశ్యం అంటే సీనాయి పర్వతం మీద దేవుడు మోషేను కలుసుకుంటున్నప్పుడు 10 ఆజ్ఞలు గల రాతి పలకలను అనుగ్రహించినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశం అంతా కూడా దేవుని మహిమ చేత నింపబడి ఉంది. ఆ ప్రదేశం అంతా కూడా దేవుని అభిషేకము చేత నింపబడి ఉంది. అభిషేకము చేత నింపబడిన ఆ స్థలమును విడిచిపెట్టి రావడానికి, ఆ స్థలమును విడిచిపెట్టి దూరంగా వెళ్ళడానికి, ఆ స్థలమును ఉంచి వదిలి భూలోకములో అనగా ఆ ప్రజల మధ్య ఉండడానికి తన మనసు అంగీకరించుకుంది.